భార్యాభర్తలు ఇప్పుడు గొడవలు వస్తున్నాయి. మీకు ఇందాక జాన్ గొటామెన్ అనేటువంటి సైకాలజిస్ట్ చెప్పినటువంటి ఫ్యామిలీ రీజన్స్ ఫర్ ద డిస్ప్యూట్స్ అని మీరు గమనిస్తే, విమర్శించడం, ఎవరినైనా విమర్శించడం అన్నది చాలా, అది ఈగో క్లాషెస్గా మనం భావించవచ్చు. విమర్శాత్మక భావాలని మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించే భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అంటే నేను ఎంత కష్టపడతానో, నేను ఎంత గౌరవం పొందుతానో, నేను ఎంతవరకు గౌరవప్రదంగా ఉన్నానో, నా గౌరవాన్ని నా స్పౌస్ కాపాడాలి. అలాగే స్పౌస్ యొక్క గౌరవాన్ని కూడా నేను కాపాడడానికి ప్రయత్నించాలి. అంటే రెసిప్రోకల్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ అదర్ విచ్ మినిమైజ్ ద థింగ్స్. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మీ ఇద్దరి మధ్య యొక్క సమస్యలకి మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఇది మీకు నీ యొక్క స్పౌస్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నప్పుడు మీ మనస్తత్వాల్లోనే విశ్లేషిస్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ అతని యొక్క మానసిక వ్యవస్థకు అనుగుణంగా తను ఆలోచిస్తాడు కనుక, తను ఎవరినో ఒకరి చేసే భావాలని ఆమోదించి చెప్తాడు కనుక, దానివల్ల ఏమవుతుంటే ఎదుటి వ్యక్తికి ఇన్సల్ట్గా ఫీల్ కావడం, అక్కడ గొడవ అనేది ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళిపోవడం, తిరిగి మాట్లాడకుండా ఉండడం కానీ, లేదంటే దూరంగా ఉండడం కానీ, విడిపోవడం కానీ జరుగుతుంటుంది. అంటే ఒక కంటెంప్ట్మెంట్, అంటే ఒక విమర్శాత్మక భావన ఏ రకానికి దారితీస్తుంది అన్నది అంత పవర్ఫుల్ అండి.